కష్టం లేనిదే అదృష్టం రాదు. సిరిపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన కష్టజీవి. తనకున్న 4 ఎకరాల్లో రెక్కలు ముక్కలు చేసుకొని బంగారు పంటలు పండించి ఉన్నంతలో తృప్తిగా జీవిస్తుండేవాడు. ఆయనకు 2 కొడుకులు. పెద్దవాడు వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. చిన్నవాడు స్నేహితులతో సరదాగా గడుపుతుండేవాడు. కష్టపడి పొలం పనులు చేయాలంటే వాడికి చిన్నతనం. తండ్రి ఎంత చెప్పినా వాడిలో మార్పు రాలేదు. ఇంతలో రామయ్యకు వార్ధకాయం ముంచుకు వచ్చింది. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించసాగింది. ఒకరోజు చిన్నవాడు ఇంట్లో లేని సమయంలో ప్రాణం మీదకు వచ్చింది. ఇక అట్టే ఎక్కువ సమయం బతకనని రామయ్యకు తెలిసిపోయింది. పెద్దవాడిని దగ్గరకు పిలిచి, నీ తమ్ముడికి బాధ్యత తెలీదు. వాడు బుద్ధి కుదిరి వ్యవసాయం చేస్తాడన్న నమ్మకం లేదు. పోతే ఇక నీ సంగతి. అతివృష్టి అనావృష్టి ఒక్కొక్కసారి వ్యవసాయం ఒడిదూడుగులకు లోను కావచ్చు. అందుకని అప్పుడప్పుడు నేను పొదుపు చేసిన 1000 బంగారు నాణేలను మన పెరటిలో వేప చెట్టు మొదట్లో ఒక ఇత్తడి బిందెలో దాచిపెట్టాను. ఇద్దరు 10 ఏళ్ల పాటు కష్టాన్ని నమ్ముకొని బతకండి. ఇక తప్పదనుకున్నప్పుడు మరీ అవసరం అయినప్పుడు దాన్ని తవ్వి తీసుకొని మీ అవసరాలకు వాడుకోండి అంటూ కన్ను మూశాడు. చిన్నవాడు రాగానే పెద్దవాడు నిజాయితీగా తండ్రి చివరి మాటలు వాడితో చెప్పాడు. కొద్ది రోజుల వరకు చిన్నవాడు ఎలానో ఓపిక పట్టాడు. తరువాత నిధి తవ్వి ఇస్తే పట్నం వెళ్ళి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారని, తాను కష్టం చేయలేనని, ఏదైనా వ్యాపారం చేసి లక్షలు కడిస్తానని గాలి మాటలు మాట్లాడారు. దీనికి పెద్దవాడు, నాన్న 10 ఏళ్ల తర్వాత కదా ఆ ధనాన్ని తీసుకోమన్నది అంటూ ఎంత చెప్పినా చిన్నవాడు వినలేదు. చేసేది లేక మనసులో తండ్రికి క్షమాపణలు చెప్పుకొని నిధి తవ్వి తీసి తమ్ముడికి సగభాగం ఇచ్చేశాడు. చిన్నవాడు పట్నం వెళ్ళి వ్యాపారం పెట్టి అందులో ఏమాత్రం కుదురులేక సరదాగా స్నేహితులతో గడుపుతూ త్వరలోనే అంతా మంగళహారతి చేసేశాడు. ఇక పట్నంలో బతకలేక పల్లె చేరాడు. తల వేలాడదీసుకొని వచ్చిన చిన్నవాడితో పెద్దవాడు ఉదారంగా, చెప్పితే వినవు కదా నాన్న, 10 ఏళ్ల తర్వాత మరీ అవసరమైతే నిధిని వాడండి, అంతవరకు కష్టాన్ని నమ్ముకోండి అన్న మాటలను బెక్కరతవు చేశావు. కష్టపడడానికి మనసొప్పక అదృష్టాన్ని నమ్ముకొని పట్నం పోయావు. ధనం పోగొట్టుకున్నావు. వ్యవసాయమైనా వ్యాపారమైనా కుదురు పద్ధతి లేకపోతే విజయాలు దక్కవు. అదృష్టం వహించాలంటే ముందు కష్టం తప్పనిసరి. ఇప్పటికైనా ఇది నువ్వు తెలుసుకుంటే మంచిది. నా భాగానికి వచ్చిన 500 వరహాలు అలానే ఉన్నాయి. వ్యవసాయం వల్ల వచ్చిన ఆదాయమే నాకు సరిపోతున్నది. అది నీకిస్తాను. కష్టపడడం ముందు నేర్చుకో. విజయాలు వాటంతటా అవే వస్తాయి అన్నాడు పెద్దవాడు. అన్న మంచి మనసుకు చిన్నవాడు ఆశ్చర్యపోయి కృతజ్ఞతలు చెప్పాడు. అన్న ఇచ్చిన ధనాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యవసాయాన్ని శ్రద్ధగా చేసుకుంటూ వృద్ధిలోకి వచ్చాడు. కష్టాలు నిన్ను సాధించడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించేందుకు వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.